హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగ భవిష్య నిధి సంస్థ క్లెయిమ్ సెటిల్మెంట్లను వేగవంతం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అటానమస్ ప్రక్రియ ద్వారా మార్చి 6 వరకు అత్యధికంగా 2.15 కోట్ల క్లెయిమ్లను పరిష్కరించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కంటే అధికమని కేంద్రం పార్లమెంటుకు వెల్లడించింది. గత ఏడాది 89.52 లక్షల క్లెయిమ్లను పరిష్కరించినట్లు తెలిపింది. ఈపీఎఫ్ఓలో విత్డ్రాకు సంబంధించిన క్లెయిమ్ల పరిష్కారం దాదాపు 60% ఆటో మోడ్లోనే జరుగుతున్నాయని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరాంద్లజే లోక్సభలో ఓ ప్రశ్నకు సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విత్డ్రాకు సంబంధించి ఆటో మోడ్లో చెల్లింపుల పరిమితిని ₹1,00,000 పెంచామని చెప్పారు. అనారోగ్యం లేదా ఆసుపత్రుల ఖర్చులు, ఇంటి నిర్మాణం, చదువు, వివాహం వంటివి ఆటో మోడ్లో చేర్చినట్లు చెప్పారు. ఈ మోడ్లో 3 రోజుల్లోనే క్లెయిమ్లు పరిష్కారం అవుతాయని చెప్పారు. అలాగే ఈపీఎఫ్ఓ సభ్యులకు సంబంధించిన వివరాల్లో తప్పులు సరిదిద్దుకునే ప్రక్రియను సరళతరం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. యూఏఎన్తో ఆధార్ అనుసంధానం అయిన సభ్యులు ఈపీఎఫ్ఓ జోక్యం లేకుండా సొంతంగానే తప్పులు సరిదిద్దుకోవచ్చని పేర్కొన్నారు. 96% తప్పులు ఈపీఎఫ్ఓ జోక్యం లేకుండానే జరుగుతున్నాయని, 99% క్లెయిమ్లు ఆన్లైన్లోనే పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు. 2025 మార్చి 6 వరకు 7.14 కోట్ల క్లెయిమ్లు ఆన్లైన్ మోడ్ ద్వారా దాఖలైనట్లు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.